హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బాగి బిడ్డలోకి ఆరు ప్రవేశించిన తరువాత అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక తరువాత అమర్ అయితే చాలా జాగ్రత్తగా బాగిని బిడ్డల్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే రామూర్తి అయితే హారతి పళ్ళను సిద్ధం చేసుకుని తీసుకురమ్మని చెప్పడంతో మంగళ అయితే లోపలికి వెళ్ళి హారతి పళ్ళాన్ని తీసుకుని వచ్చి సంతోషంగా వాళ్ళ ముగ్గురికి హారతి ఇస్తూ ఉంటుంది. కానీ అప్పుడు రామ్మూర్తి, ఏ మంగళ, నువ్వు కాదు హారతి ఇవ్వాల్సింది, ఆ పళ్ళాన్ని మనోహరికి ఇవ్వి, మనోహరి హారతి ఇవ్వాలి. ఎందుకంటే చనిపోయిన తన స్నేహితురాలు అరుంధతి ఈ బిడ్డ రూపంలో ఇంటికి రాబోతుంది కాబట్టి తను ఎంతో సంతోషించి తనకి ఘన స్వాగతం పలకాలి. అమ్మ మనోహరి, నీ స్నేహితురాలికి నువ్వే హారతి అమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చేసేది ఏమీ లేక హారతి ఇస్తూ ఉంటుంది. ఇక అలా దిష్టి తీసి ఇక కుంకుమ అయితే తీసుకుని బాగికి అమ్మరికి పెట్టి ఇక ఆఖరిగా బిడ్డకి కుంకుమ పెడుతూ ఉంటుంది. ఇక అలా పెట్టిన వెంటనే ఒక్కసారిగా మనోహరి చేతికి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. అంటే మనోహరి బాగి బిడ్డను ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నమాట. ఇప్పుడు కథ ఏ మలుపు తిరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.